వైకుంఠ ఏకాదశి అనే పేరులోనే వైకుంఠ ఏకాదశి అని రెండు పదాలున్నాయి. వైకుంఠ శబ్దం అకారాంత పుంలింగ శబ్దం. ఇది విష్ణువు ఉండే స్థానాన్ని కూడా సూచిస్తుంది. చాక్షుష మన్వంతరంలో వికుంఠ అనే ఆమె నుండి అవతరించినందున విష్ణువు వైకుంఠ అంటే వైకుంఠుడు అయ్యాడు. అదే కాక జీవులకు నియంత, జీవులకు సాక్షి భూతముల స్వేచ్ఛా విహారాన్ని అణచేవాడు అనే అర్థాలు కూడా ఉన్నాయి. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన తర్వాత మకర సంక్రమణం జరిగే వరకు మార్గం మధ్యలో ఈ ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకుని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవంతుని దర్శనం కోసం వేచి ఉంటారు. ఈరోజు మహావిష్ణువు గరుడ వాహన ఆరుఢుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. కాబట్టే దీనిని ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైనది, పవిత్రమైనది. ముక్కోటి ఏకాదశి రోజే హాలాహలము, అమృతము రెండూ పుట్టాయట. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునుడికి ఇదే రోజు ఉపదేశించాడని విశ్వాసం కూడా ఉంది. ఈ రోజున వైష్ణవ ఆలయాలలో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు ఉంటాయి. ఈరోజు ముఖ్యమైనది ఉపవాసం, జాగరణ. ఆ తర్వాత జపం, ధ్యానం. విష్ణు పురాణం ప్రకారం 2 రాక్షసులు తనకి వ్యతిరేకంగా ఉన్నా కూడా శ్రీ మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలు తెరిచాడని, అప్పుడు ఆ రాక్షసులు తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠం కల్పించాలని చెప్పి కోరారని, అందుకని ఈరోజు వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాలలో ద్వారాలను ఏర్పాటు చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈరోజు భక్తులు ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు. తిరుపతిలో కూడా ఈ రోజును వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. పద్మపురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి మురా అనే రాక్షసుని సంహరించిన రోజు ఈ వైకుంఠ ఏకాదశి. మురా అనే రాక్షసుని దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువును శరణు వేడారు. ఆయన ఆ రాక్షసునితో యుద్ధం చేసి సంహరించేందుకు ఒక ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బద్రికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించాడు. అక్కడ విశ్రాంతి తీసుకుంటున్న విష్ణువును మురా సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చివేసింది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు. ఆ రోజున ఉపవాసం ఉన్నవారి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది. ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు. వైకుంఠ ఏకాదశి రోజు మురా అనే ఈ రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం కూడా తినకుండా ఉండాలని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్లే అని విష్ణు పురాణం చెబుతోంది. మురా అంటే తామసిక, రాజసిక గుణాలకు, అరిషడ్ వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణ ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కాబట్టి మందబుద్ధిని ఇచ్చి మనకు ఉన్న జాగరూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం.
ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయకుండా ఉండి ఆ తర్వాత రోజు భోజనం చేయడం వల్ల మనకి భోజనం యొక్క విలువ, ఆ రుచి కూడా తెలుస్తాయి. అందుకే ముక్కోటి ఏకాదశి రోజున నిష్ఠతో పూజలు నియమాలు ఆచరించే వారికి పుణ్యఫలంతో పాటు కార్యసిద్ధి, మందబుద్ధి కూడా తగ్గి ఉంటుందని చెప్పి నిపుణులు చెప్తూ ఉంటారు. ఇంకా వైకుంఠ ఏకాదశి రోజు నియమాలతో వ్రతమాచరించే వారికి మరో జన్మ కూడా ఉండదని పురాణాలు చెప్తున్నాయి. ముక్కోటి ఏకాదశిన మరణించే వారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని, స్వర్గంలోని తలుపులు వారి కోసం తెరిచే ఉంటాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశి రోజున స్తుతించే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది. అందుచేత వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 5 గంటలకే లేచి శుచిగా స్నానం చేయాలి. పూజా మందిరాన్ని శుభ్రంగా చేసుకుని గడపకు పసుపులు కుంకాలు రాసుకుని తోరణాలు ముగ్గులతో అలంకరించుకోవాలి. తలస్నానం చేసి తెలుపు రంగు దుస్తులు ధరించాలి. పూజా మందిరంలోని విష్ణు పటాలకు పసుపు కుంకుమ చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో అలంకరించుకోవాలి. విష్ణుమూర్తి పటం లేదా విగ్రహం ముందు కలశాన్ని పెట్టి దానిపై తెలుపు రంగు వస్త్రాన్ని కప్పి టెంకాయ మామిడి తోరణాలు సిద్ధం చేసుకోవాలి. పూజకు తామర పువ్వులు తులసి దళాలు ఉపయోగిస్తే చాలా మంచిది. ఇకపోతే వైకుంఠ ఏకాదశి రోజు జాజి పువ్వులతో అల్లిన మాలలను విష్ణుమూర్తికి సమర్పిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని చెప్తారు. అందుచేత ఆ రోజు విష్ణుమూర్తి పటానికి జాజిమాల వేసి పాయసం, తీపి పదార్థాలు, ఆకుపచ్చని పళ్ళు నైవేద్యంగా సమర్పించి శ్రీహరిని స్తుతించడం మంచిదని చెప్పి పండితులు చెప్తూ ఉంటారు. వైకుంఠ ఏకాదశి రోజు మధ్యాహ్నం 12 గంటలలోపు పూజను పూర్తి చేసి దీపారాధనకు ఎర్రటి ప్రమిదలను ఉపయోగించాలి. వెలిగించే వత్తులు తామర వత్తులుగా, వాటి సంఖ్య 5గా కూడా ఉండాలి. కొబ్బరి నూనెను వాడితే శ్రేష్టం. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతాపారాయణం, గోవిందనామస్మరణ, పురాణ శ్రవణం మోక్షప్రాప్తి కలిగిస్తాయి. ఇవన్నీ చేయకపోయినా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇంకా ఏకాదశి రోజు విష్ణు, వెంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు. శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు 21 రోజులు జరుగుతాయి. విష్ణు అవతారమైన రంగనాథ స్వామిని ఆ రోజు వజ్రాలతో చేసిన వస్త్రాల్ని అలంకరించి 1000 స్తంభాల ప్రాంగణంలోకి వైకుంఠ ద్వారం గుండా తీసుకువచ్చి భక్తులకు దర్శనానికి ఉంచుతారు. ఈ ద్వారం గుండా వెళ్ళిన భక్తులు వైకుంఠం చేరుకుంటారని భక్తుల నమ్మకం. అలాగే ఏకాదశికి ముందు రోజు అనగా దశమి నాటి రాత్రి ఏకాంత సేవ అనంతరం బంగారు వాకిళ్ళు మూసివేస్తారు. ఆ తర్వాత తెల్లవారుజామున వైకుంఠ ఏకాదశి నాడు సుప్రభాతం నుంచి మరునాడు ద్వాదశి వరకు ఏకాంత సేవ చేసి తిరుపతిలో శ్రీవారి గర్భాలయానికి ఆనుకుని ఉన్న వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఈ 2 రోజులు భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకోవచ్చు. అలాగే తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలో శ్రీ రంగనాయక స్వామి క్షేత్రం విశిష్టతను కలిగి ఉంది. ఇక్కడ స్వామివారు శేష తల్పంపైన శయనించి నాభి మధ్యంలో బ్రహ్మను కలిగి అనంత దేవతామూర్తులతో కనిపిస్తారు. ఇక్కడ వైకుంఠ ఏకాదశి 3 రోజుల పాటు జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. మనుషులకు ఏడాది సమయం దేవతలకు 1 రోజుతో సమానం. అందుకే మన 6 నెలలు దేవతలకు పగలు, మరో 6 నెలలు దేవతలకు రాత్రి. దీని ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలానికి ప్రవేశించే సమీపానికి వచ్చాము అని అర్థం. అంటే చీకటి నుంచి వెలుగులోకి వచ్చామన్నమాట. శ్రీ మహావిష్ణువు నిద్ర నుంచి లేచి వైకుంఠ ద్వారం తెరుచుకున్న రోజు, స్వర్గద్వారాలు తెరిచే రోజు. ఇందుకు సూచనగానే ఆలయాల్లో వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఈ ద్వారం గుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పుణ్యం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. ఏ వక్తైనా
ముక్తి పొందాలంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని చెప్తూ ఉంటారు. ఏడాదిలో ఉండే 12 నెలల్లో 11వది పుష్యమాసం. ఈ మాసంలో పౌర్ణమికి వచ్చే ఈ శుక్లపక్ష ఏకాదశినే ఉత్తర ద్వార దర్శన ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని అంటారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎక్కువ మంది భక్తులు ఈ ఉత్తర ద్వారం గుండా శ్రీమన్నారాయణుని దర్శించుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. అందుకే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనల్ని పట్టి పీడిస్తున్న ఎన్నో సమస్యలు తీరిపోతాయని, ఆ ముర అనే రాక్షసుని జయించినట్లే మనకున్న పీడలన్నీ వదిలిస్తారని భక్తులు ఎంతో విశ్వాసంగా నమ్ముతారు.